మామా, నువ్వు ఎప్పుడు తిరుమలకి పోతావు కదా, నీకు బోర్ కొట్టదా? తిరుమలకు వెళ్ళడం అంటే మనం విహారయాత్రకి వెళ్ళినట్టు కాదు. అది ఒక దైవయాత్ర, ఒక పుణ్యక్షేత్ర దర్శనం. తిరుమల అంటే వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు స్వయంగా అవతరించిన మహాపుణ్యక్షేత్రం. ఆ శేషాచల పర్వతాలపై వెలసిన శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడు, గోవిందుడు, బాలాజీ ఇలా అనేక నామాలతో భక్తులను కాపాడుతూ భక్తుల కోరికలను తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం. తిరుమల మహాక్షేత్రానికి వెళ్ళాలంటే ఆ శ్రీనివాసుని అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే వెంకటాద్రినాథుడు పిలుపు లేకుండా ఆ గిరులపై అడుగుపెట్టే అదృష్టం ఎవ్వరికీ రాదు. అక్కడ ప్రతి అడుగు ఒక పుణ్యం, ప్రతి నామం ఒక మంత్రం, ప్రతి దర్శనం ఒక దైవానుభూతి. గోవింద గోవింద అని ఒక్కసారి పిలిచిన ఆ శ్రీ వెంకటాపతి మనలోని బాధలన్నీ తొలగిస్తాడు. శ్రీవారి సన్నిధిలో నిలబడితే మన అహంకారం కరిగిపోతుంది, భక్తి మాత్రమే పరిమళిస్తుంది. అందుకే తిరుమల యాత్ర ఒక ప్రయాణం కాదు, అది మన జీవితాన్ని మార్చే దైవానుభూతి. ఓం నమో వెంకటేశాయ.